నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విమానాశ్రయం ప్రతిపాదనను కార్యరూపం దాల్చేలా శక్తివంతన లేకుండా కృషి చేస్తా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. బీజేపీ నర్సాపురం జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు జన్మదినం సందర్భంగా జరిగిన సేవా కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఏతకోట తాతాజీ. భీమడోలులో మానవతా సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రపంచ శాంతి ర్యాలీలో అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు. బలసులమ్మ గుడిలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా దీపార్చన చేసిన మహిళలు. జన సైనికుడు మద్దాల నరసింహ జన్మదినం సందర్భంగా జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు. తాడేపల్లిగూడెం విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదన త్వరితగతిన కార్యరూపం దాల్చేలా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గూడెంకు విమానాశ్రయం మంజూరు ప్రతిపాదన చేసినందుకు గాను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. గూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు కూటమి నాయకులు సహకరించాలని ఆయన కోరారు. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి తాడేపల్లిగూడెం పట్టణానికి ఎయిర్పోర్ట్ రావాలనేది గత మాజీ మంత్రి మాణిక్యాలరావు ఉండగా నేను ఆయన బాబిరాజు గారు కలిసి ఇక్కడ గ్రీన్ ఎయిర్ ఫీల్డ్ అని వెంకటరమణగూడెం దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్స్లో పెట్టాలని చెప్పి ఆ రోజు ఆలోచన చేసాం. ఇదే ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు కూడా షేర్ చేయడం జరిగింది. ఆయన కూడా సుముఖంగా తాడేపల్లిగూడెం అనేది వ్యాపారానికి నడిబొడ్డుగా ఉండేది, ఖచ్చితంగా మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుందని ఆయన కూడా చెప్పడం. ఇప్పుడు మన విమానయాన మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారిని కలిసి ఈ ప్రపోజల్ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. గవర్నమెంట్లో ఉంది మన పేరు, దానికి భూమిని చూడవలసిన బాధ్యత లోకల్ లీడర్స్గా మనకు ఉంది కాబట్టి ఆయన అభ్యర్థించి త్వరితగతిని మన 5 సంవత్సరాల లోపల ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చే దిశగా మనందరం కలిసి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. దానివల్ల విమానాశ్రయం వస్తే చాలా ఫెసిలిటీస్ వస్తాయి. అంతవరకు డబుల్ రోడ్డు పెట్టవలసి ఉంటుంది. భీమవరం నుంచి ఇక్కడ కూడా 1 అవర్లో ఇక్కడ వెహికల్స్ వచ్చేలాంటి పరిస్థితి ఏర్పాటు చేయాలి. ఇది వ్యాపార కూడలి నడిబొడ్డుగా ఉన్నట్టు తాడేపల్లిగూడెం కేంద్రం. ఖచ్చితంగా ఎయిర్పోర్టు మరి శాంక్షన్ చేస్తానని చెప్పినందుకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారికి, నరేంద్ర మోడీజీకి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం పై కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ల్యాండ్ సేకరణ కోసం మరి రామ్మోహన్ నాయుడు గారిని కలిసి మరి ఆ టీంని ఇక్కడ తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ చేయించే బాధ్యతను కూడా మరి ప్రభుత్వం తీసుకుంటుంది. మరి దాంట్లో భాగంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా మన వంతు బాధ్యతని మరింత త్వరితగతిన ఆ రోజు మనం ఇటు కాలేజీని ఎలాగైతే సంపాదించామో అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా రావడానికి నా వంతు కృషి 100% చేస్తానని చెప్పి నాకు కూటమి సభ్యులందరూ సహకారంతో శ్రీనివాస వర్మ గారు మనకి మంత్రిగా ఉన్నారు, మనకు ఒక కొండంత బలం కాబట్టి ఆయన అండదండలతో కూడా మరి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ని మనం తీసుకొస్తే చిరస్థాయిగా మన సమయంలో మరి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మనం మంచి పేరు ఉంటుంది. పనిచేసే దిశగా మరి కూటమి అభ్యర్థులు అంతా కలిసి పనిచేస్తూ ఉన్నాం. నాకు పనిచేసిన నాతో పాటుగా కలిసి మరి అందరూ కలిసి ఈ యొక్క ఎయిర్పోర్ట్ తీసుకురావడానికి అందరూ సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. బీజేపీ నర్సాపురం జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం పలు సేవా కార్యక్రమాలు చేశారు. స్థానిక కాపు కళ్యాణ మండపంలో
బీజేవైఎం ఆధ్వర్యంలో నర్సే సోమేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. బర్త్డే కేక్ను కట్ చేశారు. కాపు కళ్యాణ మండపం వద్ద బ్లడ్ గ్రూప్ నిర్ధారణ పరీక్షలు చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఓవర్ బ్రిడ్జ్ దిగువన ఉన్న శ్రీ కనకదుర్గ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నర్సే బర్త్డే వేడుకలు జరపగా నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులు సింగం జగపతి రామయ్య తదితరులు బర్త్డే కేక్ కటింగ్ వేడుకలలో పాల్గొన్నారు. 50 మంది ఆటో కార్మికులకు యూనిఫామ్ క్లాత్ పంపిణీ చేశారు. నర్సే సోమేశ్వరరావుకు బీజేపీ నాయకులు, ఆటో డ్రైవర్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, బీజేపీ నాయకులు గరగా ప్రసాద్, దత్తు ప్రసాద్, టీడీపీ నాయకులు గంధం సతీష్, గ్రంథి ప్రసాద్, ఆలపాటి వెంకటేశ్వరరావు, సింగం పట్టాభి, ఆరాధ్యుల అంజీ, ఎవర్న సోమశంకర్, గుండువిల్లి సురేష్, దొంతకుర్తి శ్రీనివాస్, పసుపులేటి అమిరాజు, మారిశెట్టి నరసింహమూర్తి, రామగని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి మన సోదరుడు తాడేపూడి ప్రజలకి సుపరిచితుడైన నర్సే వీర్రాజు గారి పుత్రుడైన మరి నర్సే సోమేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా మరి ఆయన ఇంకా నవయవన యువకుల్లాగానే ఎన్నో సంస్కృత కార్యక్రమం చేస్తూ మన సంఘానికి పనిచేసే ఉపయోగ కార్యక్రమంలో మరి ఎంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ మధ్యకాలంలో ఎన్నో సేవా కార్యక్రమం చేసిన వ్యక్తి అయినా మరి అదే కాకుండా మా కౌన్సిలర్ గా ఈ సీతారాంపేటలో ప్రజల మన్నన పొంది ఈ రోజు కూడా వారు సీతారాంపేట వెళ్తే సోమేశ్వరరావు కౌన్సిలర్ అన్న ఫీలింగ్ అక్కడ ప్రజల్లో ఇంకా ఉందంటే ఆయన సర్వీస్ అటువంటిది. మరి అలాగే భారతీయ జనతా పార్టీలో ఆయన మరి మాణిక్యాలరావు టైంలో భారతీయ జనతా పార్టీలో వచ్చి ఈరోజు రామారమి 10 ఏళ్ళు దాటినైనా అంతకుముందు వేరే పార్టీలో ఉన్నా మరి 10 ఏళ్ళలో ఎన్నో పదవులు భారతీయ జనతా పార్టీలో అసెంబ్లీ కన్వీనర్ గా, పట్న అధ్యక్షులుగా, మరి స్టేట్ పార్టీలో సభ్యుడిగా, మరి ప్రస్తుతం పార్లమెంటు ప్రెస్ కి కన్వీనర్ గా పనిచేస్తూ ఎంతో మంది పెద్దలతో పరిచయాలు ఉన్న నర్సే సోమేశ్వరరావు మరి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి, అదే కాకుండా ఇక్కడ మరి యూనియన్ నాయకులకి బట్టల పంపిణీ కార్యక్రమం సోమేశ్వరరావు సేవా కార్యక్రమంలో భాగంగా, అలాగే మరి మొన్న గ్యాస్ సిలిండర్లు పేరుపోయి తల్లిదండ్రులను కోల్పోయిన పాపకి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం కూడా ఈ రోజు ఆయన అభిమానులు చేయడం జరుగుతుంది. ఇలాగే ఇంకా పలు సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు పట్టణంలో వారి స్థాయిలో వారు చేయడం చాలా ఆనందదాయకం. నా పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు, యువమోర్చా ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానివ్వండి, అలాగే ఆటో వర్కర్స్ యూనియన్కి బట్టల పంపిణీ కార్యక్రమం, ఒక నిరుపేదరాలకు 10,000 ఆర్థిక సహాయం, ఈ రోజున పడాల ఉద్దేశంలో అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటాను. ఎటువంటి ఆర్భాటాలకి లేకుండా కేవలం ప్రజాసేవలోనే ఉండే విధంగా మా తండ్రి గారు మాకు రాజకీయ విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని నేర్పారు. దాన్నే మేము పాటిస్తూ గత 30 సంవత్సరాలుగా రాజకీయంలో ప్రతి వ్యక్తి ఎవరికైనా ఏ కష్టం ఉన్నా సరే వారి దగ్గరికి వెళ్ళి వారికి అండగా నిలబడే భరోసా ఇచ్చే విధంగా మరి ఆ రకంగానే నాకు ఉన్నటువంటి అభిమానులు, మిత్రులు అందరూ కూడా అన్ని పార్టీల నుంచి కూడా ఇవాళ అన్ని పార్టీల నుంచి కూడా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడం చాలా సంతోషించే విషయం. మా అన్నయ్య గారు నర్సే సోమేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకల్ని చాలా ఘనంగా చేసుకుంటున్నాం. ఈ పుట్టినరోజు వేడుకలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మెడికల్ టెస్టులు, అలాగే మన ఆటో స్టాండ్లో ఆటో సోదరులకి యూనిఫామ్ల పంపిణీ, అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకి పళ్ళు వగైరా పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అన్నయ్య గారి పుట్టినరోజుని ఘనంగా చేసుకుంటున్నాం. ఈ పుట్టినరోజు వేడుకలు ఈరోజే కాకుండా ఇలాగే మరి ఎన్నో పుట్టినరోజులు చేసుకుని మంచి ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో చక్కగా మరింత సేవ చేస్తూ జనాలకి మాలాంటి స్థానిక నాయకులకి చక్కగా మార్గనిర్దేశం చూపిస్తూ ఆయన మరింత ముందుకు వెళ్తూ ఆరోగ్యపరంగా కానీ, అలాగే
డబ్బు పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఉన్నతంగా ముందుకెళ్తూ మరింత ఉన్నతమైన పదవులు అలంకరించి మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని, మరిన్ని పుట్టినరోజులు చేసుకుంటారని ఆశిస్తూ సర్వ మానవ హితం మానవతా సిద్ధాంతమని మానవతా సంస్థ ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ రామిశెట్టి గంగాధర్ రావు అన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకొని భీమడోలు గ్రామంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అతిథిగా పాల్గొన్నారు. భీమడోలు జంక్షన్లో మానవహారంగా ఏర్పడి ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. మానవతా మండల అధ్యక్షులు గుడివాడ సీతారామాంజనేయులు, టీడీపీ మండల అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, మానవతా జిల్లా ట్రెజరర్ పసుపులేటి సాంబశివరావు, మండల వైస్ ప్రెసిడెంట్ అడబాల శ్రీనివాసరావు, కో చైర్మన్ ఆర్డీఎం ప్రసాద్, తుమ్మల ఉమామహేశ్వరరావు, గోనుగుంట రమణశంకర్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రారెడ్డి గారి యొక్క మానసమూర్తిగా మానవత ఆధ్వర్యంలో భీమడోలు మండల శాఖ మరి 16వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఎంతో సహాయపడుతున్నటువంటి సందర్భంలో అందరికీ అవసరమైనటువంటి ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో భాగంగా భీమడోలు మండల మానవత కుటుంబ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా పెద్దలు, అలాగే మరి వివిధ స్కూళ్ళ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు పెద్దలు అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ మానవతా సంస్థ చేపట్టినటువంటి ఇటువంటి కార్యక్రమాలకి మనం అందరం కూడా మద్దతు చెప్పడమే కాకుండా ప్రజలందరూ కూడా ప్రపంచ శాంతిని ఏ విధంగా కోరుకోవాలి, ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉంటే ప్రజలందరూ కూడా ఎలా ఉంటారనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా శాంతి భావన కలగాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి యొక్క ర్యాలీని మనం అందరం కూడా విజయవంతం చేయడమే కాకుండా ఎండైనప్పటికీ కూడా మరి వివిధ స్కూళ్ళకి వచ్చేటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచ శాంతి వర్ధిల్లేటట్టుగా మనం అందరం కూడా కార్యదర్శులై అందరం కూడా ఒకరికొకరు సందేశాలు ఇచ్చుకొని ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచేటట్లు ప్రతి ఒక్కరు కూడా కృషి చేద్దామని చెప్పి ప్రతిజ్ఞ చేయాలని చేద్దామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఎవరైతే బడుగు బలహీన వర్గాల వారు ఉండి కష్ట నష్టాలను అనుభవిస్తూ సహాయం కోసం ఎదురు చూసేటువంటి వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపాలి, వారి కష్టాల్లో వారి దుఃఖాల్లో మేము మీకు భరోసాగా ఉంటామనేటువంటి సంతృప్తిని వారు కలిగించే విధంగా మానవతా సంస్థ ద్వారా మనం చేయవలసిన సహకారాన్ని వారికి అందిస్తున్నాం. మన భీమడోలు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా సుమారుగా 950 మంది సభ్యులు సంవత్సరానికి 600 రూపాయల చొప్పున కడుతూ వారు ఇచ్చినటువంటి సహకారంతో, దాతల యొక్క సహకారంతో మరి ఎంతో మందికి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. పౌర్ణమి పురస్కరించుకొని తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలిసలమ్మ వారికి సోమవారం సాయంత్రం ప్రత్యేక పూజలు, దీపార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన నిర్వహిస్తున్న సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన దలిచిన మహిళలు తమ పేర్లను నమోదు చేయించుకొని కూపన్ తీసుకోవాలని కోరారు. పూజకు అవసరమైన పూజా సామాగ్రి ఆలయ నిర్వాహకులే ఉచితంగా అందజేస్తారని తెలిపారు. క్రోధినామ సంవత్సరం ఈ యొక్క శ్రావణ మాసం ఆ అమ్మవారి ఆలయంలో విశేషమైనటువంటి అర్చనా విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి స్త్రీమూర్తి కూడా తరించేటువంటి మాసం శ్రావణ మాసం. ఎందుకంటే సమస్త శోభని కలిగించేటువంటి మాసం శ్రావణ మాసం. ప్రత్యేకంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమ పూజ విశేష కార్యక్రమాలు నిర్వహించేటువంటి మాసం శ్రావణ మాసం. అటువంటి మాసంలో ఈ యొక్క దేవస్థానంలో బలిసలమ్మ దివ్య దేవస్థానంలో ఆలయ నిర్వాహకుల వారిచే ఈ యొక్క దేవాదాయ ధర్మాశాఖ వారి ఆధ్వర్యంలో మన యొక్క ప్రియతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస గారి యొక్క పర్యవేక్షణ వారి యొక్క ఆజ్ఞానుసారంగా సామూహిక కుంకుమార్చన విశేష కార్యక్రమాలు నిర్వహించాలని ఈ యొక్క వచ్చేటువంటి శ్రావణ మాసం 3వ శుక్రవారం రోజున ఆ అమ్మవారికి విశేషంగా సమస్త స్త్రీమూర్తులచే విశేషమైనటువంటి సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించాలని మనస్సులో అమ్మవారి యొక్క ఆజ్ఞతో ముందుకు వెళుతున్నాం. మేము మా కమిటీ వారు అలాగే మా యొక్క దేవాదాయ ధర్మశాఖ వారు. శ్రావణ మాసం రేపు శుక్రవారం నాడు కుంకుమ పూజలు ఉదయం 8 గంటలకే బలిసలమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశానుసారం మా మిత్రులు ఆలయ నిర్వాహకులు బలిసలమ్మ తల్లి ముద్దుబిడ్డ శ్రీరంగం రామాంజనేయుల పర్యవేక్షణలో
అలాగే వాళ్ళ మా మిత్రబృందం అంజిబాబు గారి మిత్రబృందం పర్యవేక్షణలో, అలాగే దేవాదాయ ధర్మ శాఖ అయినటువంటి అర్చకులు సమక్షంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎంతో మహిళలకి శుభకరమైనటువంటి కుంకుమ పూజలు, వరలక్ష్మి వ్రత శుక్రవారం నాడు, అలాగే అటువంటి రోజున ఈ కుంకుమ పూజల్లో పాల్గొని మీరందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ పూజ యొక్క విశేషాన్ని అనుభవించి మీరు అమ్మవారి కృప కటాక్షలు కావాలని, అలాగే పెద్ద ఎత్తున వచ్చే భక్తులకి ఇక్కడ మా మిత్రులు శ్రీరంగం రామాంజనేయులు గారి, అంజిబాబు గారి మిత్రబృందం ఆధ్వర్యంలో పూజా సామాగ్రిని అన్నీ కూడా మీరు ఏది కూడా తీసుకురావట్లేదు, అన్నీ కూడా ఇక్కడ ఆలయం వద్ద ఇవ్వటం జరుగుతుందని. శ్రీ 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 బడుసులమ్మవారి దేవస్థానం వచ్చే శుక్రవారం ఈ శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తూ మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించాలని మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు తలంచడం, దానికి మన ప్రీతమ శాసనసభ్యులు బొల్సెట్ శ్రీనివాస్ గారు ఆయన అండదండలు అందించడం, అలాగే దేవాదాయ దేవాదాయ శాఖ ఈఓ గారు, అలాగే మా ఆలయ సిబ్బంది అర్చకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని తలంపుతో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. వచ్చే శుక్రవారం 23/8/2024 సామూహిక వరలక్ష్మి వ్రత కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పేర్ల నమోదు కార్యక్రమం ఈ బుధవారం వరకు కొనసాగుతుంది. కావున భక్తులు గమనించి ముందుగా వచ్చి మీ యొక్క పేర్లు నమోదు చేసుకుని ఈ టోకెన్స్ పొంది ఆ రోజు పూజకు రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పుట్టినరోజున సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ అన్నారు. జనసేన నాయకులు మద్దాల నరసింహ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారావుపేట హైస్కూల్లో విద్యార్థులకు 500 నోట్బుక్స్, 100 అన్నం ప్లేట్లు అందజేశారు. అదేవిధంగా కొబ్బరి తోటలోని ఈవీఎం హైస్కూల్లో 200 నోట్బుక్స్ అందజేశారు. రామశెట్టి సురేష్, మర్తి బాబ్జీ, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, యండ్రపాటి రాజు, లింగం శ్రీను, పి త్రినాథ్, యువరాం, మద్దాల వీరు, రావూరి రమేష్, కోట శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఒక మనిషికి పుట్టినరోజు కానీ మనం జరుపుకున్నట్లయితే ఇవాళ రోజున మీ అందరికీ తెలుసు, మీ ఇంటికి 10 మందిని పిలిచి వాళ్ళందరి మధ్యన కేక్ కట్ చేసి ఆ 10 మందికి పెట్టి మనం ఎంజాయ్ చేసి వెళ్ళిపోవటమే. కానీ ఒక మనిషికి బర్త్డే చేసుకుంటే అది కూడా 10 మందికి ఉపయోగపడాలి అనుకునేలాగా చేయటం, అది అందరూ ఇన్స్పైరింగ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పక్కనోడు కొన్న ఆ అవసరాన్ని తీర్చడంలో ఉండే సంతోషాన్ని గ్రహించగలిగినోడు చాలా మంచి హ్యాపీనెస్ పొందుతాడనమాట. మనం తిని కొంచెం సాయంత్రం కరిగిపోతే అది మర్చిపోవచ్చు, కానీ పక్కన వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు ఆ సంతోషం అంతా ఎంతో ఉండదు. అది మీరు చేసినప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు అది దీని ద్వారా ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అట్లాగే ఒక కొత్త పుస్తకం, ఒక కొత్త బ్యాగ్, ఒక కొత్త యూనిఫామ్ మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎటువంటి ఉత్సాహాన్ని ఇస్తుందో ప్రతిసారి కొత్తది అనేది మనకు అదే ఉత్సాహాన్ని ఇస్తుంది. మీరు చదువుకోవడానికి అది హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను కూడా మీ అందరినీ. ఈ బుక్స్ మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనే దానికంటే కూడా దీన్ని మీరు ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి. మీకు ఎలా ఉపయోగపడితే అంత దాన్ని కొంచెం స్పెషల్గా ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇక్కడ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఆయన బర్త్డే రోజుని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఆయనకి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఏదైతే స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారు కానీ స్టాఫ్ మెంబర్స్ కానీ మాకు సహకరిస్తున్నందుకు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మద్దాల నరసింహ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ మున్సిపల్ స్కూల్లో, హై స్కూల్లో, డిహెచ్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో మరి ఈ రోజున మరి స్కూల్ పిల్లలందరికీ కూడా బుక్స్, పెన్నులు, అలాగే వాళ్ళు భోజనం చేయడానికి మరి స్టీల్ కంచాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. మరి అలాగా మరి మా తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఆయన యొక్క ఆదర్శ భావాలతోటి మరి మేము ఆయన కూడా తిరిగే సభ్యులందరం కూడా మరి ఆయన భావాలు, ఎందుకంటే సమాజ సేవ, ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా
మరి వాళ్ళని ఆదుకునే విధంగా ఆయన చేయడం, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఆయన ముందు ఉండడం, వాళ్ళ తనయుడు రాజేష్ గారు కూడా అదే భావాలతో మరి ఆయన కూడా ఉండడం మరి మా అందరికీ కూడా గొప్ప స్ఫూర్తి వీళ్ళిద్దరూ కూడా. ఎందుకంటే మేము ఏ పని చేసినా ఇప్పుడు మా యూత్ సభ్యులందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తున్నామని చెప్పి మనవి చేసుకుంటూ, స్థానిక 17వ వార్డులోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆషాఢమాసం వార్షిక జాతర మహోత్సవాలు మంగళవారం ఆలయ ధర్మకర్తలు, వైసీపీ నాయకులు, రాష్ట్ర కొప్పెల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం మేళతాళాలతో, బాణసంచా, గరగ నృత్యాలు, తీన్మార్ డప్పులతో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గొర్రెల లక్ష్మీ నరసమ్మ, గొర్రెల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మా తాతల కాడి నుంచి కూడా వాళ్ళ పెద్దలందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి 1946లో రామాలయం కట్టడం, ఆ తర్వాత 48లో ఈ యొక్క ముత్యాలమ్మ గుడి కూడా కాదు, అప్పుడు ఒక పాకలో ఒక రాయిని స్థాపించడం జరిగింది పెద్దలందరూ కూడా. ఆ యొక్క అమ్మవారు దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరికి కూడా చల్లని దీవెనలు, చల్లని చూపుతో ప్రతి ఒక్కరిని ఆయుర ఆరోగ్యాలకు, అష్టైశ్వర్యాలతో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మరి తొలతూగుతుందంటే కారణం ఈ ముత్యాలమ్మ తల్లి. ఎందుకంటే ఈ తాడేపల్లిగూడెం 2 టౌన్లో 1-2 దేవాలయాల్లో ఈ వార్డులో వచ్చి రామాలయం, ముత్యాలమ్మ తల్లి, అప్పుడు బళ్ళ సంఘం వారందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ 2 దేవస్థానాలు. అప్పుడు పెద్దల కాడి నుంచి కూడా రంగరంగ వైభవంగా ముత్యాలమ్మ జాతర మరి ఈ యొక్క 3వ మంగళవారం జరపడం శ్రావణ మాసంలో ఆనవాయితీ. మరి దానికి చుట్టుపక్కల నుంచి ప్రతి ఒక్క పుట్టింటి ఆడబిడ్డ ఇక్కడికి వచ్చి సారే సీర అమ్మవారికి పెట్టి కోరికలు ప్రతిదీ కూడా అమ్మవారు నెరవేరుస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ కోరిక మీరు కోరుకోండి, రేపు నెక్స్ట్ సంవత్సరం వచ్చి ఆ కోరిక తీర్చేలాగా అమ్మవారు చూసే మహిమగల తల్లి ముత్యాలమ్మ తల్లి. 17వ వార్డు ముత్యాలమ్మ తల్లి గుడి, ముత్యాలమ్మ వారు జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా ఇలానే మీరు భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఇలానే జరిపించుకోవాలని కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. కొత్తగూడెంలోని ముత్యాలమ్మవారి జాతర అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము బాగా జరుపుతారండి. 48 సంవత్సరాలుగా రంగరంగ వైభవంగా జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు ధనధాన్య వస్తువాహనాల ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆయురారోగ్యాలతో చల్లగా కాపాడుతున్నారండి. అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నామండి. ప్రపంచ శాంతి కోసం మానవతా సంస్థ చేపట్టే కార్యక్రమాలు అభినందనీయమని, వారు చేపట్టే కార్యక్రమాల్లో తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మానవతా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని మానవతా పెంటపాడు మండల ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి ర్యాలీని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. మానవతా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్, జిల్లా విద్యా కమిటీ కన్వీనర్ తాడేపల్లి మోహన్ రావు, ఎంఈఓ టీవీ రామకృష్ణ, పోస్ట్ బేసిక్ స్కూల్ హెచ్ఎం రాజేష్, మానవతా నాయకులు తారాడిపాల్ సత్యనారాయణ, ఏలూరి వీరాస్వామి, సాంబశివరావు, పిప్పర్తి వినాయకుడు, కాకర్ల జయరాజు, మోహన్ రావు, ఆనందరావు, టీచర్ నారాయణరావు, శశి కపూర్ తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవలు అందించడం రామచంద్రారెడ్డి గారు స్థాపించి అంచెలంచెలుగా రాష్ట్రం అంతా కూడా ఈ మానవతా సంస్థని అన్ని చోట్ల కూడా బాడీలు ప్రకటించడం, అందరూ కూడా సేవా తత్వంలో మాత్రమే దీంతో తీసుకోవడం జరిగింది. దాంట్లో
మన మోహన్ రావు గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది ఆయన సేవలు అందించేదానికి ముందుండి మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి అభినందన తెలియజేస్తా ఉన్నా. భారతదేశంలో శాంతి కావాలని ఈ తాడేపూడిలో ర్యాలీ చేయడం అనేది మరి గొప్ప విషయం. ఎందుకంటే ఎక్కడున్నా కానీ మనందరూ బాగుండాలని మంచి ఉద్దేశంతో ఈ మానవతా సేవా సంస్థ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా మరి చనిపోయిన వారిని తీసుకెళ్ళడానికి కూలింగ్ బాక్సులు కానీ సెక్రటరీలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం, మరి డెడికేటెడ్గా ఇంకా నాకు రాజకీయం కంటే సేవే ముఖ్యమని చెప్పి మరి మోహన్ రావు గారు ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన వారికి నా తరఫున కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఈ కార్యక్రమం చేసి ఉండకపోతే వచ్చి ఉండేవాడు కాదు. ఇవాళ వర్క్ షెడ్యూల్లో తప్పనిసరిగా మీరు ఇక్కడ పిల్లలు వెయిట్ చేస్తున్నారంటే చాలా స్పీడ్గా ఇక్కడికి వచ్చి మళ్ళీ వెంటనే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు కొనసాగించాలి. ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా నేను మీతో భాగస్వామ్యం అవుతానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మోహన్ రావు గారికి, అదేవిధంగా మానవతా సభ్యులందరూ కూడా నా పేరు పేరున ఉదయపూర్ణ అవుతాను. ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దాదాపుగా 2004 సంవత్సరంలో మొదలు పెట్టబడి 20 సంవత్సరాల నుండి అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్న ఏకైక సేవా సంస్థ మరి మానవతా సంస్థ. దాదాపుగా 75,000 మంది మెంబర్షిప్తో 13 జిల్లాల్లో కూడా 119 మండలాలలో అనేకమైనటువంటి సేవలు, విస్తృతమైనటువంటి సేవలు అందిస్తుంది. మార్చురీ ఫ్రీజర్స్ కానివ్వండి, శాంతి రథాలు కానివ్వండి, అదేవిధంగా వాటర్ ట్యాంకర్స్ కానివ్వండి, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం కానివ్వండి, ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో వారందరికీ ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది మానవత. మరి ఇంత అత్యుత్తమైనటువంటి సేవలు అందిస్తున్న మానవత ఇవాళ భారతదేశంలోని విస్తృతంగా పర్యటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. విస్తరిస్తుంది కూడా. ఇవాళ శ్రీకాకుళం జిల్లా మొదలుకొని ఇలాగ చిత్తూరు, కడప జిల్లాల వరకు వ్యాపించి ఉంది 119 మండలాల్లో. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక పాతూరులోని మసీదు సెంటర్లో వల్లి మోహన్ యువజన సేవా సమితి నెలవారీ కార్యక్రమంలో మంగళవారం సేవా కార్యక్రమం చేయగా ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మద్దాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 4 నిరుపేద మహిళలకు ఒక్కొక్కరికి 20 కిలోల బియ్యం, ఆయిల్ ప్యాకెట్స్, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షులు
అడపా తిలక్ కార్యదర్శి గొల్లేరు మోహన్, గాంధీ మండపం అభివృద్ధి ట్రస్ట్ కార్యదర్శి దుర్గా రామచంద్రరావు, ఇందిరా కాలనీ సేవా సమితి అధ్యక్షులు ఉండ్రాజవరపు భాస్కర్ రావు, కోశాధికారి మొంటే రాంబాబు, ఇందిరా కాలనీ వాసులు పాల్గొన్నారు. మానవ సేవయే మాధవ సేవ. ఎవరైతే సాటి మనిషికి సేవ చేస్తారో వారే దేవునికి సేవ చేసినట్టు. అది యువత గుర్తించి అలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే యువత ఈరోజు అనేక వ్యసనాల జోలికి, అనేక అసాంఘిక కార్యక్రమాల జోలికి వెళ్ళి యువత వారి ఆరోగ్యాన్ని, వారి విలువైన సమయాన్ని, వారి యొక్క ధనాన్ని వృధా చేసుకుంటున్న రోజుల్లో యువత అంతా ఒక మిత్ర బృందంగా ఏర్పడి ఆ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి నిజంగా ఎవరు నిరుపేదలో వారికి అవసరమైన ఆకలిని తీర్చే సాధనాన్ని వాళ్ళకి అందించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి సంస్కారం ఇంత చిన్న వయసులోనే వారికి అంది మిత్ర బృందం ఆధ్వర్యంలో చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలకి భవిష్యత్తులో మరింత అవకాశాలు మెరుగై, మరింత మంది దాతలు పోగై ఈ కార్యక్రమం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో మరింతగా విస్తరించాలని కోరుకుంటూ వెల్లీ మోహన్ సేవా సమితి ద్వారా నిరుపేదలకు బియ్యం, ఆయిల్ ప్యాకెట్లు, కూరగాయలు, అలాగే ప్రతి నెల కూడా ఇంచుమించు నెలకు 2 సార్లు 3 సార్లు కార్యక్రమం చేస్తున్నందుకు ఈ రోజుని మన సిఐ గారి ద్వారా వాళ్ళ నిరుపేదలకి పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ వల్లీ మోహన్ సేవా సమితి అనేది 6 నెలల క్రితం 7 నెలల సుమారు అది ఇందిరా కాలనీలో తాడేపల్లి ఇందిరా కాలనీ అల్లాగ్రార పరిధిలో ఇది స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి తాడేపల్లిలో నెల క్రితం ఇక్కడ ఈ మసీద్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని సేవా సమితి కార్యక్రమాన్ని కూడా ఆఫీస్ తీసుకుని కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడి నుంచి చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఈ సమితికి ముఖ్యమైన వ్యక్తి పటాన్వల్లి అందరినీ కలుపుకుంటూ అతను ఈ స్థాపించి ఎవరో దాతలు ఇచ్చినా రాకపోయినా వాళ్ళ మిత్రుల సహకారంతో కార్యక్రమాన్ని గత 7 నెలల నుంచి కూడా దిగ్విజయంగా జరుగుతున్నారు. గత 6-7 నెలలుగా నిరుపేదల కోసం చక్కగా నిస్సహాయంగా ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఒకటిగా స్టార్ట్ చేసి ఈనాడు పట్టాన్వల్లి గారు ఒకటిగా స్టార్ట్ చేసి మిత్ర బృందం చేత ఎంతోమంది పేద ప్రజలకు చక్కగా ప్రతి నెల వారు తోచినంత వారు కష్టపడ్డటువంటి ధనం నుంచి కొంత పేద ప్రజలకి ఖర్చు పెడుతూ ఈనాడు ఎంతోమంది పేద ప్రజలకి ఆకలి కేకలు బాధల్ని ఈనాడు తీరుస్తున్నారు మన పట్టాన్వల్లి గారు. అలాగే వారి మిత్ర బృందం మోహన్ గారేంటి, అలాగే మన భాస్కర్ రావు గారేంటి, దినేష్ అని ఇంకా చాలామంది వారు కూడా సహకారంతో ఈనాడు చక్కగా పేద ప్రజలకి పౌష్టికాహారాన్ని అనగా బియ్యం, కూరగాయలు, వంట నూనె, కిరాణా సరుకులు ఇలాగా వారు తోచినంత అందజేస్తున్నారు. పెంటపాడు మండలం పడమర పిప్పరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సంతానం వల్లి దేవసేన సహిత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పురస్కరించుకొని స్వామివారికి విశేష అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు, రాహుకేతు పూజలు, అన్నసమారాధన నిర్వహించారు. పసుల చంటి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొడవటి కంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. మంగళవారం అన్నసమారాధన కుంపట్ల వెంకటేశ్వరరావు, విజయకుమారి కుటుంబ సభ్యులు, గులిపల్లి సత్యనారాయణ, లక్ష్మీ దంపతుల ఆర్థిక సౌజన్యంతో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పసుల కనక సుందర్రావు, పసుల అచ్యుతం, పసుల గంగన్న, పసుల కొండ, పసుల నాగేంద్రరావు, పసుల నాగు, శ్రీకృష్ణ, నైనాల సూర్యచంద్రరావు, బోనం శ్రీరామ్మూర్తి, ఆదిమూర్తిరావు, అన్నవరం, మంచాల మోహన్, గట్టిం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఆ పసలవారి తోటలో వేచేసి ఉన్న స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. ఈ స్వామి ఎవరు ఏర్పాటు చేసిందో స్వయంభూ స్వామి. ఇది సుమారు 110 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి
అన్ని కోరికలు కూడా కోరుకుంటే భక్తులు కోరుకుంటే స్వామివారి తీర్చడం జరుగుతుంది. అలాగే భాగంగా ఈరోజు ప్రతి స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా ఇక్కడ అన్నప్రసాదం తెచ్చబడుతుంది. దానిలో భాగంగా ఈరోజు కుంపట్ల వెంకటేశ్వరరావు గారు అలాగే విజయలక్ష్మి గారి కుమారులు దంపతుల వల్ల కుమారులు వీర సత్యనారాయణ గారు, విజయలక్ష్మి గారు, లీలా భాస్కర్రావు గారు అలాగే దంపతులచే అలాగే వీరు గణపురం వాస్తవ్యులు గొల్లపల్లి సత్యనారాయణ లక్ష్మి దంపతులు వాళ్ళ మనవలు కార్తికేయ వీరు గణపురం వాస్తవ్యులు రాజా స్టూడియో గణపురం వారు వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు అవే ఖర్చు మొత్తం కూడా వీరు పట్టుకోవడం జరుగుతుంది. శ్రీ సంతాన వల్లీనివా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు పాడ్యమి దైవారము తెల్లవారు 4 గంటలకి అష్టోత్తర కలశ పూజ కార్యక్రమం, పాలు పెరుగు తేనె పళ్ళరసాలతో అభిషేక కార్యక్రమం, తదనంతరం ఆవుకేతులకి అభిషేక కార్యక్రమం, హవన కార్యక్రమం, తర్వాత విశేషమైన అర్చన కార్యక్రమాలు, తదనంతరము 9:30 గంటలకి ఉత్సవమూర్తులకి అభిషేక కార్యక్రమం, పాలు పెరుగు పళ్ళరసాలతో అభిషేక కార్యక్రమం. ఈ రోజున విశేషం ఏమిటంటే శ్రావణ మాసంలో మంగళవారం ఇష్టమైన రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కష్టాలు తీర్చే దేవుడు, మాకు ఆపదలు ఇచ్చే దైవము, పిలిచే దైవము. అట్లాంటి ఇక్కడ విశేషం ఏమిటంటే సంతానం లేని వారికి, వివాహాలకి, కాలసర్ప దోషాలకి, గ్రహ దోషాలకి, నరఘోష శత్రుఘోష ఏ కోటి వ్యవహారాలు మనస్సులో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మా స్వామి ఇక్కడ 11 వారాల నియామకం. స్థానిక వాసవి క్షేత్రంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 6వ వారంగా అన్నదానం చేశారు. ఒక అజ్ఞాత భక్తుని సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సంఘ గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, వబిలిశెట్టి నటరాజులు పర్యవేక్షించారు. నున్నా సుందరం, కొత్త శివ, కొండూరి రాము, గ్రంథి వీర్రాజు, కె సత్యం, కె ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో ప్రతి వారం జరిగే అన్నదానంలో భాగంగా మరి ఈ రోజున ఒక అజ్ఞాత భక్తుడు ఈ యొక్క అన్నదానానికి ఆయన ఎంతో సాయం చేసి మరి వీళ్ళందరికీ కూడా అన్నదానం చేయదలిచాడు. మరి అలాగే ఆయనకి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళ్ళ ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తొలతూగాలని ఆర్యవైశ్య సంఘం తరఫున చెప్పడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 27వ తారీఖున ఇక్కడ ప్రతిష్ట గావించిన శ్రీ 20 అడుగుల అభయ ఆంజనేయ స్వామి ఆంజనేయ విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ సుమారు 350-300 మందికి ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వర ఆధ్వర్యంలో మరి దినదినాభివృద్ధి చెందుతున్న మా ఆలయంలో మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. స్థానిక వాసవి కన్యకా పంచాయతీ క్షేత్రంలో మరి గత 4 నెలలుగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి మరి ముఖ్య పర్యవేక్షకులుగా మరి వారి ఆధ్వర్యంలో మా ఆర్యవైశ్య సంఘం పూర్వాధ్యక్షులు వబిలిశెట్టి నటరాజు గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం మరి ఎంతో వైభవంగా జరుగుతున్నది. మరి భక్తులు కూడా మీరందరూ కూడా సహకరించాలని, మీరు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ మీరు స్వయంగా తెలియజేస్తే, కమిటీ వారికి తెలియజేస్తే ఒకరోజు మీ పేరు మీద జరగడం జరుగుతుంది. సుమారు 350 మంది భక్తులకు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మా ఆదివాసీ సంఘ గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వర ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వారంతా వారు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ అన్నదానానికి సహకరించిన ఈరోజు అజ్ఞాత భక్తులకి ఆ వాసవిమాత ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చెన్నా త్రికళ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పడాల వృద్ధాశ్రమానికి 200 కిలోల బియ్యం, కడకట్ల లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్కు 150 కిలోల బియ్యం పంపించారు. అదేవిధంగా నిడదవోలు లెప్రసీ కాలనీకు కూడా 300 కిలోల బియ్యాన్ని పంపించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన వాణికు ట్రస్ట్ ప్రతినిధి చెన్నా జనార్దన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పడాల వృద్ధాశ్రమం, లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్, నిడదవోలు
వెప్రసి కాలనీ వాసుల దాత వాణికు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వాలంటీర్లు దుర్గాప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చెన్నా త్రికాళ నేతృత్వంలో బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పడాల జీవన్ సంధ్య వృద్ధాశ్రమానికి 200 కేజీలు, అలాగే లార్డ్స్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్కి 150 కేజీలు, అదేవిధంగా నిడదవోలు లెపర్సీ కాలనీ వారికి 300 కేజీలు, మొత్తం 650 కేజీలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి అంతటికీ కూడా ప్రతి నెల వాణి గారు సహకరిస్తున్నారు. ఈ నెల కూడా ఆవిడ సహకారంతోనే ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారికి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున, జీవన్ సంధ్య వృద్ధాశ్రమం తరఫున, లార్డ్స్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ తరఫున, లెపర్సీ కాలనీ తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు మాకు మరిన్ని సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. పడాల జీవన్ సంధ్య వృద్ధాశ్రమానికి ప్రతి నెల బియ్యం వితరణలో భాగంగా వాణి గారు వృద్ధాశ్రమానికి 200 కేజీల రైసు అందజేశారు. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మేడం త్రికళ గారి ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధులకి ప్రతి నెల వితరణ భాగంలో 200 కేజీలు అందజేశారు. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మేడం త్రికళ గారికి మరియు వాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాణి గారు లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ని ప్రేమించి వారు ప్రతి నెల కూడా 150 కేజీలు రైస్ని ఆ బిడ్డలకు ఇచ్చి పోషకాహారంగా ఆ బిడ్డలందరూ కూడా మంచిగా ఉండాలనే జీవితంతో వారి మాకే కాకుండా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు జీవించి ఆశీర్వదించి ఇంకా 10 మందికి సహాయం చేయాలని, ఆ బిడ్డను జీవించాలని, కుటుంబాన్ని జీవించాలని చేస్తున్నటువంటి ప్రసాద్ గారికి తోడుగా వచ్చినటువంటి స్నేహితులు అందరినీ కూడా జీవించి ఆశీర్వదించి ప్రతి నెల ఇలా రైస్ సప్లై చేస్తున్న వాణి మేడం గారికి, త్రికళ మేడం గారికి, గ్లోబల్ సపోర్టింగ్ ఆర్గనైజేషన్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. ఇలా ప్రతిరోజు మేము డైలీ 250 నుంచి 300 మందికి భోజనాలు అందిస్తున్నాము. మాకు సపోర్ట్ చేసిన మేడం గారికి, వాణి మేడం గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక 24వ వార్డు యాగర్లపల్లిలో శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవం మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఈ జాతరను ప్రారంభించారు. ఆయనకు మేళతాళాలతో కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రావణ మాసంలో 3వ మంగళవారం రోజున ఈ జాతర నిర్వహిస్తామని తెలిపారు. కాగా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణ మంగళవారంలో భాగంగా స్థానిక 25వ వార్డులో శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో మరి ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం మరి భారీ ఎత్తున రంగరంగ వైభవంగా చేస్తున్నందుకు ఈ యొక్క వార్డు కమిటీ సభ్యులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్థానిక శాసనసభ్యులు మరి ఉమ్మడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ యొక్క ముత్యాలమ్మ తల్లి జాతరకి మరి రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభించడం, మరి అదేవిధంగా ఈ జాతర కార్యక్రమాలు ఆయన దగ్గరుండి జరిపించి మరి ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కూడా మానుకుని ఈ యొక్క 25వ వార్డు ప్రజలందరి గురించి ఆయన మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో ఈ యువకులంతా కూడా ఈ అమ్మవారి జాతరని చేయాలని చెప్పి ఆ తల్లి ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ మంచి ఆయా ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి ఈ 25వ వార్డు 24వ వార్డు ప్రతి ఒక్కరికి ఆ దేవత ఆ ముత్యాలమ్మ తల్లి ఎల్లవేళలా అండదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం సేవల పట్ల అవగాహన కలిగి ఉండాలని భీమడోలు ఎంపీడీఓ పద్మావతి సూచించారు. భీమడోలు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచ్లకు, కార్యదర్శులకు నిర్వహిస్తున్న 2వ రోజు శిక్షణా తరగతులలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ సుందరి, గ్రామ పంచాయతీ కార్యదర్శులు టి ముత్తయ్య, ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
హెచ్డిపి షెడ్యూల్ మనం ఏ రకంగా చేసుకుని వర్మీ కంపోస్ట్ ఏ రకంగా తయారు చేసుకోవాలి, దానివల్ల వచ్చే మన యొక్క ఆదాయాలు ఏంటి, అవన్నీ కూడా తెలియజేసుకోవడానికి ఇవాళ మనకి ఫీల్డ్ విజిట్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం అందరం కూడా ఇక్కడ మార్నింగ్ ఏ రకంగా మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యర్థ పదార్థాల మీద వాటి మీద ముందు అందరికీ కూడా ఇక్కడ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం మనం అందరం కూడా ఇక్కడ మనకు వేములలో ఉన్నటువంటి హెచ్డిపి షెడ్ దగ్గరికి మొత్తం అందరూ సర్పంచెస్ సెక్రటరీస్ని అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళి ఫీల్డ్ విజిట్ మీద అక్కడ ఏ విధంగా కార్యక్రమం చేసుకోవాలి, తడి చెత్త పొడి చెత్త ఏ రకంగా విడగొట్టుకుని వాటిని వర్మీ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, దానివల్ల వచ్చే ఆదాయాలు ఏమిటి, దానివల్ల మనకి పంచాయతీకి ఏ రకంగా ఆదాయం వస్తుంది, ఈ రకమైన గైడ్లైన్స్ అన్ని ఇవ్వడానికి కూడా మనం ఫీల్డ్ విజిట్స్ అనేది పెట్టుకుంటాం. కాబట్టి ఈ రకంగా ఈరోజు 2వ రోజు యొక్క కార్యక్రమం యొక్క విశేషాలు అవి. అదేవిధంగా 3వ రోజుకి వచ్చేటప్పటికి మనం ఈ స్ట్రీట్ లైట్ గురించి, అలాగే మళ్ళీ ఈ తడి చెత్త పొడి చెత్త వాటి గురించి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. బీజేపీ నర్సాపురం జిల్లా మీడియం కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు తన పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో కాలిన గాయాలతో పొందుతున్న చిన్నారికి వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 ఆర్థిక సహాయం చేశారు. పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కూటమి నాయకులు పాల్గొని నర్సే సోమేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు సింగం జగపతి రామయ్య, గర్గా ప్రసాద్, దత్తు ప్రసాద్, గ్రంథి ప్రసాద్, సింగం పట్టాభి, ఆరాధ్యుల అంజీ, రామగని సత్యనారాయణ, పోతిరెడ్డి రాజారావు, ఉండవల్లి రామకృష్ణ, మారిశెట్టి నరసింహమూర్తి, గుణిబిల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీలోని ప్రతి ఒక్కరికి కూడా సహాయపడే వ్యక్తి మన నర్సే సోమేశ్వరరావు గారి పుట్టినరోజు మరి ఇక్కడ పడాల్లో ఉన్నటువంటి రుద్రాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి విషయం. అదేవిధంగా మరి వాళ్ళ తాడేపల్లిగూడెంలోని పలు రకాల భారీగా సేవా కార్యక్రమాలు, చాలా మందికి దుప్పట్లు, చీరలు, మరి అదేవిధంగా వస్త్రాలు, మరి అదేవిధంగా బ్లడ్ గ్రూపులు, మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇన్ని జరుగుతున్నాయంటే ఒక మంచి వ్యక్తికి ఆయన చేసేటువంటి మంచి పనుల వల్లే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా ఆరోగ్యాలతోటి ఇప్పుడు ఆయన ఉన్నత శిఖరానికి వెళ్ళాలని, ఆయన మరెన్నో పదవుల్ని అభిరోగించాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నర్సాపురం పార్లమెంట్ మీడియా కన్వీనర్ సోదర సమానులు శ్రీ నర్సే సోమేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా కాపు కళ్యాణ మండపంలో తాడేపల్లిగూడెం పట్టణ యువమోర్చా ఆధ్వర్యంలో జరిగినటువంటి రక్త పరీక్ష నిర్ధారణ కేంద్రం కానీ, ఆ తర్వాత జరిగినటువంటి వంతుల కింద మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా ఆటో వర్కర్స్ యూనియన్ వారికి సుమారుగా 50 మందికి వస్త్రదానం చేయడం, కాకి యూనిఫామ్ ఇవ్వడం కానీ, అలాగే మన అగ్ని ప్రమాద బాధితురాలైనటువంటి తల్లిదండ్రులు కోల్పోయిన ఆ యువతికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం కానీ, అన్నదాన కార్యక్రమం కానీ, ఇలాంటి కార్యక్రమాలు అన్నింటికి కూడా మమ్మల్ని అనుకుని నడిపించినటువంటి శ్రీ పసుడేటి వెంకట రామారావు గారికి ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగేందుకు ఆయన మనం చేసిన కృషికి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి రీతిలో జరిగిన కార్యక్రమాలను మనందరం కూడా గుర్తుంచుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆయనకి ఆ భగవంతుని ఐశ్వర్య ఆయుధారోగ్యాలు సకాలంగా శుభ్రంగా ఇచ్చి ఆయన మరింత ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలని కోరుకుంటూ, సోదరులు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ నర్సే సోమేశ్వర గారి యొక్క జన్మదినాన్ని పునస్కరించుకొని పట్టణ యువమోర్చా అందరికీ ఉపయోగపడే సేవా కార్యక్రమాలని చేపట్టింది. దానిలో భాగంగా మరి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇప్పుడు అప్లై చేసే ఒక ఆటో యూనియన్ సోదరులకి ఒక 40 మందికి రక్త గ్రూపు నిర్వహణ, మరి అలాగే స్కూల్ పిల్లలకు కూడా 150 మందికి ఉచిత గ్రూపు నిర్ధారణ పరీక్షలు చేయడం, అనంతరం బ్రిడ్జి కింద ఉన్నటువంటి ఆటో సోదరులకి ఒక 40 మందికి కాకి యూనిఫామ్, మరి అలాగే గత 15 రోజుల క్రితం జరిగినటువంటి టిట్కో ఇల్లు అగ్నిప్రమాదం వల్ల మనందరిని ఏదైతే మనసు కలిసి వేసిందో
ఆ సోదరి తల్లిదండ్రులను పోగొట్టుకున్నటువంటి ఇప్పుడు కోలుకుంటున్నటువంటి సోదరికి ఒక 10,000 రూపాయల ఆర్థిక సాయం, అంతేకాకుండా మరి స్థానిక శాసనసభ్యులు శ్రీ బొత్స శ్రీనివాస్ గారికి ఈ విషయం తీసుకెళ్ళడం, ఆయన ద్వారా భారతీయ జనతా పార్టీలో ఈ రోజున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఈ రిపోర్ట్ని అందజేయడం, ఆమెకి ఒక మెరుగైన ఒక మంచి వైద్యాన్ని అందజేయడం ద్వారా ఈ రోజున మేము మా వంతు సహకారం అందిస్తుంది. 2000 సంవత్సరంలో ఆయన కౌన్సిలర్గా ఉన్నప్పుడు 20వ వార్డు సీతారాంపేటలో తాడేపల్లిగూడెంలో 35 వార్డులు ఉంటే 35 వార్డుల్లో కూడా ఎవరు ఇప్పించలేనన్ని 250 వైట్ రేషన్ కార్డులు ఆ రోజుల్లో నరసింహేశ్వరరావు గారు సీతారాంపేట ప్రజలందరికీ కూడా అందరూ బాగుండాలని 250 వైట్ రేషన్ కార్డులు శాంక్షన్ చేయడం, ఆ రోజులో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం, అలాగే ఈ రోజుకి కూడా ఎవరికి ఏ కష్టం వచ్చిందన్న ముందుండి నేనున్నాను, మీకు ఏ కష్టం వచ్చినా మీకు అండగా దండగా నేను ఉంటానని ఈనాటికి కూడా ఆయన ప్రజలందరిలో తిరిగి ఈరోజు మా అందరి అభిమానాన్ని పొంది ఈరోజు ఆయన ఈ స్థాయికి రావడం జరిగింది. అలాగే ఆయన భగవంతుడి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోధించాలని కోరుకుంటూ పెంటపాడు గ్రామ దేవతలు శ్రీ పెంట్లమ్మ తల్లి, శ్రీ కొర్లపాటి వెంకమ్మ తల్లి అమ్మవార్లకు శ్రావణ మాసం 3వ మంగళవారం చలి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. దీనిలో భాగంగా మంగళవారం గ్రామస్తులు అమ్మవార్లకు చలి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ఆడపడుచులకు ప్రసాదం, పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కొవ్వూరు లక్ష్మణరెడ్డి, సత్తి నరసారెడ్డి, చామన విజయ్ కుమార్, కొవ్వూరి బాలభాస్కర్ రెడ్డి, ఎస్ రామచంద్రరావు, సిహెచ్ సురేష్, వి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న మా గ్రామ దేవతలు పెంట్లమ్మ తల్లి, శ్రీ కొర్లపాటి వెంకమ్మ తల్లి అమ్మవార్లకు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం 3వ మంగళవారం ఆనవాయితీగా కొన్ని వందల సంవత్సరాల నుంచి అమ్మవారికి చలి నైవేద్యాలు కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే ఆనవాయిగా ఈ సంవత్సరం కూడా మా కమిటీ ఆధ్వర్యంలో చలి నైవేద్యాల కార్యక్రమం శ్రావణ మాసం 3వ మంగళవారం ఈ వారం మనం ఏర్పాటు చేసాం. దీనికి విశేషంగా భక్తులు పొద్దునుంచి దండోపదండాలుగా వస్తున్నారు. వారి వారి నైవేద్యాలు పట్టుకుని తీసుకుని మహిళలందరూ వచ్చి మా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. అలాగే వచ్చిన ప్రతి ఆడపడుచుకి మా ఆలయ కమిటీ వారు ఈ సంవత్సరం అమ్మవారి ప్రసాదం మహాప్రసాదం లడ్డూ ప్రసాదం వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక గాజులు, అలాగే పసుపు కుంకుమ, అంటే ఆడపడుచు ప్రతి ఒక్కరికి మనం శ్రావణ మాసంలో ఇస్తే అమ్మవారి ప్రసాదం ఇవ్వాలని మా ఆలయ కమిటీ అంతా అనుకుని ఈ కార్యక్రమం చేసాం. దీనికి సహకరించిన వారు మా కమిటీ సభ్యులందరికీ అలాగే గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక ఏగర్లపల్లిలో 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ మండలం యలగ్రహారంకు చెందిన బసిలిరెడ్డి రంగసాయి యాగర్లపల్లి వైపు నుండి బ్రిడ్జి పైకి వస్తుండగా తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బసివిరెడ్డి రంగసాయికు కాలు, తల భాగానికి గాయాలయ్యాయి. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కడియద్ద గ్రామంలో బిగ్ టీవీ మదర్వాణి ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును గ్రామ మాజీ సర్పంచ్, జనసేన నాయకులు కిరణ్, చర్చి ఫాదర్ ప్రేమ్ కుమార్లు ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన వారికి ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. గ్రామస్తుల నిర్వహణలను అభినందించారు. కార్యక్రమంలో దారపురెడ్డి దుర్గారావు, మద్దిపాటి సత్యనారాయణ, పాలడుగుల లక్ష్మణ్, తమిళ్ భానుచందర్, గంటం రాజు, ఆనందరావు, పౌల్, సూర్యారావులు పాల్గొన్నారు. మరి మెగా మెడికల్ క్యాంప్ మరి బిగ్ టీవీ ద్వారా ఈరోజు కడియద్ద అనేటువంటి గ్రామంలో నిర్వహించడము మరి చాలా సంతోషకరమైనటువంటి రోజు. మరి యొక్క మదర్వన్నెని హాస్పిటల్ మరి యాజమాన్యము మరి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నది. ఎందుకు అంటే మరి పునీత కమేలియస్ గారు 1995వ సంవత్సరంలో ఈ యొక్క హాస్పిటల్ను స్థాపించి మరి వారి యొక్క మోటో ఉద్దేశం ఏమిటంటే మరి హెల్పింగ్ హ్యాండ్స్, కేరింగ్ హార్ట్స్ అండ్ తన యొక్క జీవితం ద్వారా ఉచిత వైద్యాన్ని ప్రజలకు అందించాలని చెప్పి మరి వాళ్ళందరూ కూడా మరి ఎంతో తాపత్రయపడుతున్నారు. మరి అటువంటి యొక్క ఉద్దేశాన్ని మరి యొక్క పేద ప్రజలందరూ కూడా అందించడము మరి చాలా సంతోషకరమైనటువంటి రోజు.
మరి యొక్క మధురవనిని హాస్పిటల్ అమ్మగారులు మరి ఎంతో తన యొక్క జీవితాన్ని త్యాగము చేసి మరి ప్రజలందరూ కూడా మరి సేవా దృక్పథంతో అందరికీ సహాయము చేయాలని వారు ఉద్దేశంగా పెట్టుకొని మరి రాత్రి పగళ్ళు కష్టపడుతూ మరి హాస్పిటల్ కోసం అనేక రకాలుగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు కడియత గ్రామంలో ఆర్సీఎం చర్చ్ దగ్గర బిగ్ టీవీ మరియు మధురవని హాస్పిటల్ వారు సంయుక్తంగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపులో ఎండి డాక్టర్స్ వచ్చి మరి మందులు ఉచితంగా ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేసి ఈ అవకాశాలను కల్పించినందుకు బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. బిగ్ టీవీ ఛానల్స్ వారు మదర్వని హాస్పిటల్ సిబ్బంది వారు కడియద్ద ఆర్సీఎం చర్చిలో అనేక మందికి ఉచిత వైద్య పరీక్షలు చేస్తూ షుగర్ బీపీ ఉన్నటువంటి వారికి టెస్టులు చేసి మంచి మందులు ఇస్తున్నారు. బిగ్ టీవీ ఛానల్స్ వారిని మదర్వన్ హాస్పిటల్ వారిని అభినందిస్తూ ఇలాంటి అనేక సేవాకార్యం జరిగించాలని కోరుతూ ఉన్నాం. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ దక్షిణముఖ సువత్సర సుందర ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు ప్రతి శనివారం మంగళవారం కూడా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈయన దక్షిణముఖంగా ఉండటం వల్ల విశేషం ఏమిటంటే దక్షిణం రాక్షస్థానం కాబట్టి ఆయన చూపు ఆ దిశను చూస్తుంది కాబట్టి అక్కడ ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా అవన్నీ కూడా పోతాయి. కాబట్టి స్వామివారిని ఆలయానికి మనం ఉత్తరముఖంగా లోపలికి ప్రవేశించి స్వామివారిని ఉత్తరముఖంగా చూస్తాం, మనం దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఆ స్వామివారికి అనేక విశేషమైనటువంటి శక్తిమంతుడని పరాశర సహిత లో స్వామివారు గురించి అనేక విషయాలు చెప్పారు. అలాగే ఇక్కడ భక్తులు స్వయంగా సింధూరం లేపనం చేసుకుంటానికి, స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకుంటానికి, ఇక్కడ స్వయంగా శివుణ్ణి అభిషేకం చేసుకుంటానికి ఇటువంటి అన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ మందిరంలో సోమవారం రాత్రి ధూళిపాల ప్రభాకర కృష్ణమూర్తిచే శ్రావణ పౌర్ణమి విశిష్టతపై ప్రవచనం నిర్వహించారు. ఇందుకూరి మోహన్ రాజు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ జిల్లా హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇది కూడా ఆ మాటే చెప్తున్నారు. సంప్రాప్తేసిన 3 రోజులు 5 రోజుల అపరిశుభ్రత. ప్రపంచ దోమల నివారణ దినోత్సవంను ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. పట్టణ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలు యాగర్లపల్లి, కడకట్ల, ఎన్టీఆర్ జంక్షన్, వీకస్ కాలనీలలో డాక్టర్ సర్ రొనాల్డ్ రాస్ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. ఆడ ఎనాలిసిస్ దోమల వలన మలేరియా వస్తోందని 1897 ఆగస్టు 20న కనుగొన్న శాస్త్రజ్ఞుడు రొనాల్డ్ రాస్ అని డాక్టర్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ శ్రావ్య, డాక్టర్ అనీషా, డాక్టర్ తనూజ, మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు, ఆరోగ్య పర్యవేక్షకురాలు మంగతాయారు, పద్మ, ఆరోగ్య సహాయకులు కాంతారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్సే కదా. ఈ వైరల్ ఫీవర్స్ అయినా ఏ ఫీవర్స్ అయినా వెక్టర్ బోర్డ్ డిసీజ్ అనేవి తప్పనిసరిగా దోమ ద్వారా వస్తాయనే దాని గురించి మన ప్రపంచానికి తెలియజేసినటువంటి రోమన్ సంస్థలు ఆయన యొక్క పరిశోధనలో జరిగినటువంటి విషయం అన్నమాట. కనుక ఏంటంటే మనం సాధారణంగా మీరు ప్రతిరోజు మీ దినచర్యలో భాగంగా ప్రతి గృహాన్ని సందర్శిస్తున్నప్పుడు మామూలుగా బీపీలో మీరు చేసే వెక్టర్ కంట్రోల్ హైజీన్ ప్రోగ్రామ్ కానీ బ్రైడ్ అండ్ బ్రైడ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఒక ఎత్తైతే కనుక అసలు ఇవి ఏ విధంగా జ్వరాలు వస్తాయనే దాని గురించి ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. దాని బాగా పడకుండా మనం ముందస్తు చర్యలు ఏంటి, కేంద్రజనిత చర్యలు, దానికంటే ఇంకా ముందుకు ఏంటి హోములో తీసుకోవాల్సినటువంటి ప్రతి చర్యల గురించి కూడా వాళ్ళకి అవైలబుల్గా ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చెప్పాలి.
చెప్తే తప్పనిసరిగా మనం ఆచరిస్తారు. ఏం చెప్పాలి? గౌతర్లు వాడాలని చెప్పాలి. రెపలెన్స్ మస్కిటో ఆయిల్స్ అవి కాకుండా శరీరాన్ని మొత్తం టోటల్గా దీన్ని కప్పుకునే వస్త్రాలను ధరించి పడుకోవాలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.